Hello viewers, welcome back to my channel Inspiring You. అమాయకత్వం. సిరిపురం అనే గ్రామంలో ఆనందచారి అనే గురువు, భాస్కరం అనే శిష్యుడు ఉండేవారు. భాస్కరం చాలా అమాయకుడు. ఏ పని చెప్పినా సులువుగా అర్థం చేసుకోలేకపోయేవాడు. అయినా గురువుగారు శిష్యుడు అనాథ కావడంతో తన వద్దనే అట్టిపెట్టుకున్నాడు. ఆనందాచారి కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశాడు. తర్వాత ఒక బండి తెచ్చి బండిలో సామాన్లు పెట్టి శిష్యుణ్ణి పిలిచి, నాయన, బండిలో సామాను తీసుకొని మనం కొత్త ఇంటికి వెళదాం. నేను బండి ముందు వెళుతూ ఉంటాను. నువ్వు బండి వెనుక నడుస్తూ కింద పడిపోయినవి తీసి బండిలో వేస్తూ ఉండు అని చెప్పాడు. అలాగే గురువుగారు అన్నాడు భాస్కరం. బండి బయలుదేరింది. ఆనందాచారి బండి ముందు వెళుతున్నాడు. భాస్కరం బండి వెనుక నడుస్తున్నాడు. బండి కొత్త ఇంటికి చేరుకుంది. సామాను దింపుదామని ఆనందాచారి వెనక్కు వచ్చి చూస్తే బండిలో సామాను నిండా పేడముద్దలు వేసి ఉన్నాయి. ఆనందాచారి శిష్యుణ్ణి పిలిచి, ఇదేమిట్రా భాస్కరం, బండిలో సామాను మీద పేడ వేశావు అని అడగ్గా భాస్కరం అమాయకంగా, గురువుగారు మీరే కదా కింద పడిపోయినవి తీసి బండ్లో వేయమన్నారు. దారి పొడవునా బండికి కట్టిన ఎద్దు పేడ కింద పడిపోతున్నదండి. అందుకే తీసి బండిలో వేశానండి అని బదులిచ్చాడు. శిష్యుడి అమాయకత్వానికి జాలిపడాలో, సామాను పాడైపోయినందుకు బాధపడాలో ఆనందాచారికి అర్థం కాలేదు. పాడైపోయిన సామాను అంతా కడిగి శుభ్రం చేసే ప్రయత్నంలో పడ్డాడు ఆనందాచారి. ఈ కథలోని నీతి ఏమిటంటే, పెద్దలు చెప్పిన విషయంలో అర్థాన్ని చక్కగా గ్రహించి పనిచేయాలే తప్ప తెలివి తక్కువ పనులు చేయరాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.